1995లో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి తెలుగులు మొత్తం తలెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారే, అదే మ్యాజిక్ మళ్ళీ చేయాలనే కష్టంతో అహర్నిశలు మేమందరం పనిచేస్తున్నాం. గత 16 నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా 10 లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే సొంతమైంది. ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతుంది మీ ప్రజాప్రభుత్వం. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఎక్కువ చెప్పేసుకోవటం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే జనాలకి అర్థమైపోయి దానికి రియాక్షన్ కూడా ఉండదు, అడ్డంగా దొరికిపోవటం అనేటువంటిది. లోకేష్ గారు తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళారు. అక్కడ కూడా డేటా సెంటర్ గురించి ఆయన చెప్తుంటే వాళ్ళంతా తెల్లబోయి చూస్తున్నారు. డేటా సెంటర్ అనేటువంటిది వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు. అది చాలా చోట్ల వాళ్ళు చూసే ఉంటారు, చాలా చోట్ల రిజెక్ట్ అయింది. అది డేటా సెంటర్ అనేటువంటిది వాళ్ళ దృష్టిలో పెద్ద మ్యాటర్ కాదు. చాలా పెద్ద గొప్ప అచీవ్మెంట్గా లోకేష్ గారు అక్కడ వాళ్ళకి చెప్తుంటే పెద్ద రియాక్షన్ లేదు. ఒకళ్ళో ఇద్దరు పాప మొహమాటాన్ని ఏదో చప్పట్లు కొట్టినట్టున్నారు, కానీ దాని మీద అస్సలు రియాక్షన్ లేదు. ఈయనక డేటా సెంటర్ గురించి చాలా ఘనంగా చెప్తున్నారు. ఆల్రెడీ డేటా సెంటర్ గురించి ఇప్పుడు విపరీతంగా చర్చ జరుగుతోంది. నిజంగా నాకు ఒక గమ్మత్ అనిపించింది సార్. మీరు ఇంతకుముందు నాకు విజువల్ ప్లే చేస్తుంటే గూగుల్ డేటా సెంటర్ తోటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం మారుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా నాకు అర్థం కాలేదు సార్. డేటా సెంటర్ తో నేను టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ చేశాను. మరి డేటా సెంటర్ తోటి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ తెలంగాణలో ఉంది, ఇప్పటికి కూడా ఉంది. మరి మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారిపోవాలి కదా. 2 రాష్ట్రాలు కలిపి ఇంకా ఏం విడిపోలేదు అంటే 2 రాష్ట్రాలు కలిపి డేటా సెంటర్ ఒకటే దగ్గర ఉంటుంది సార్. డేటా సెంటర్ లో తిప్పి కొడితే 10 మంది పని చేస్తారు సార్. డేటా సెంటర్ అంటే బ్యాంక్ సార్, డేటా బ్యాంకులో ఎంతమంది పని చేస్తారు సార్. పర్యావరణం సమస్యలు, దీనివల్ల వచ్చేటువంటి పర్యావరణ ముప్పు కారణంగా అనేక దేశాలు దీన్ని రిజెక్ట్ చేశాయని మనం పలు సందర్భాల్లో చెప్పుకున్నాం. ఈ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఐర్లాండ్, నెదర్లాండ్స్, చిలీ, ఇంకా చైనా కూడా రిజెక్ట్ చేసిందంట. సో ఆ గోడౌన్ వల్ల అక్కడ ఏంటంటే కూలర్స్ ఉంటాయి, ఆ చిప్స్ ని కూలింగ్ చేసేటువంటి దానికోసం అక్కడ కొంతమంది స్టాఫ్ ఉండొచ్చు. బట్ దీనికి విపరీతమైనటువంటి విద్యుత్ వినియోగం ఉంటుంది. అసలు ఇప్పుడు పెడుతుంది 1 గిగావాట్ అంటే సో దానికి హై కెపాసిటీ ఇది. దానివల్ల విద్యుత్ వినియోగం విపరీతంగా ఉంటుంది. తర్వాత విపరీతమైన వాటర్ కన్జంప్షన్ అవుతుంది అని అంటున్నారు. ఇప్పుడు దాదాపు దీనికి 5-6 టీఎంసీలు నీళ్లు కావాలి అని అంటున్నారు. ప్రస్తుతానికి వైజాగ్కే నీళ్లు తరలించడానికి పురుషోత్తపట్నం దగ్గర కట్టినటువంటి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో, లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలని. దీనికి మళ్ళీ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు అనుకున్నట్టుగా 45 మీటర్లు ఎత్తున కడితే గనక అప్పుడు గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గించడానికే ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఫైనల్గా కేంద్రం ఏంటంటే 41 ఆ హైట్లోనే పోలవరాన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకనంటే ముంపు ప్రాంతం ఎక్కువైపోయే కొద్దీ పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ముంపు బాధితులకి నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి R&R ప్యాకేజ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దానికి కేంద్రం సిద్ధంగా లేదు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే పరిస్థితులు లేదు. కాబట్టి ఇవన్నీ తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అసలు వాటి గురించి ఏం మాట్లాడరు. ఇదిగో పోలవరం అంటారు, అదిగో అమరావతి అంటారు. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఈ పురుషోత్తపట్నంలో పెట్టినటువంటి లిఫ్ట్ ఏదైతే ఉందో, ఆ లిఫ్ట్ ద్వారా వాటర్ని లిఫ్ట్ చేసి అక్కడికి వైజాగ్ పంపించడంలో భాగంగా దాంట్లోంచి కొంత వాటర్ అలర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అని అంటున్నారు. అది పక్కన పెడితే విపరీతమైనటువంటి విద్యుత్ వినియోగం ఈ డేటా సెంటర్కి. దానివల్ల ఏంటంటే ముందు విద్యుత్ కోతలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనకి ఇప్పుడే ఆల్మోస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు మామూలుగానే ఉంటాయి ఏపీలో. ఇక మరి అది కూడా వచ్చి విద్యుత్ షార్టేజ్ వచ్చిందంటే ఇంకెలా ఉంటుందో అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఇక వైజాగ్ సిటీలోనో లేకపోతే మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అర్బన్ ఏరియాస్లో కూడా పవర్ షార్టేజ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ని రకాలు ఇక పర్యావరణానికి అయితే తీవ్రమైనటువంటి ముప్పు ఉంటుందని అంటారు. ఎంత చేస్తే దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఈ డేటా సెంటర్ అని చెప్పేసి ఇక్కడ పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ముక్త కంఠంతో అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. సిపిఎం పార్టీలు కానీ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది అసలు దీని మీద ఇంత చర్చ జరుగుతుంటే లోకేష్ గారు వెళ్ళి ఆస్ట్రేలియాలో ఇది చాలా గొప్ప ఘనత కింద వాళ్ళు చెప్తుంటే వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారట. ఎన్నో దేశాల్లో రిజెక్ట్ చేసినటువంటి డేటా సెంటర్, ఈవెన్ దాని మాతృదేశమైనటువంటి సాఫ్ట్వేర్కి సిలికాన్ వ్యాలీ అని చెప్పబడేటువంటి మాతృదేశమైనటువంటి అమెరికాలో కూడా ఉన్న డేటా సెంటర్ కాకుండా కొత్తగా డేటా సెంటర్ పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే పర్యావరణ సమస్యలు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణానికి అంత ప్రాధాన్యతనిస్తాయి. సో ఇలాంటి పరిశ్రమలు మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి అని ఇప్పుడు పర్యావరణవేత్తలందరూ కూడా దాని మీద ఇది చేస్తున్నారు. ఆ సందర్భంలో ఈ డేటా సెంటర్ మీద
ఈ విపరీతమైన చర్చ జరుగుతుంటే ఈయన ఆస్ట్రేలియా వెళ్ళి చాలా గొప్పగా దాని గురించి చెప్తుంటే వాళ్ళు అసలు చాలా ఏమాత్రం రియాక్షన్ లేకుండా చూడటం అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. నిజాలు డేటా సెంటర్ యొక్క నిజాలు త్వరలోనే ఇంకా బయటకు వస్తాయి. ఏదో ఋషికొండ మీద ఆల్రెడీ ఉన్న టూరిస్ట్ భవనాల్ని కొంచెం మార్చి కొంచెం ఎక్స్పాండ్ చేసినందుకే ఇంకేముంది, ఋషికొండని గుండు కొట్టేశారు, పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లింది అని అరిచి గగ్గోలు పెట్టినటువంటి వ్యక్తులు, మరి పర్యావరణ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరి ఎంత డేటా సెంటర్ గురించి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, పర్యావరణానికి చాలా పెద్ద ముప్పు అని, మరి దీని మీద ఎవ్వరూ పెదవి విప్పట్లేదు. అయినా సరే ఇప్పుడు విపరీతంగా ప్రజల్లో దీని మీద చర్చ జరుగుతుంది. ప్రజా సంఘాలు కానీ ఇంకా పర్యావరణవేత్తలు కానీ దీని మీద విపరీతంగా పెద్ద ఉద్యమంలా చేపట్టబోతున్నారని తెలిసేసరికి ఇప్పుడు ఆ విదేశాల్లో అక్కడ ఇక్కడ మాట్లాడేసి మేము చాలా ఘనత సాధించామని చెప్పుకునే ప్రయత్నాలు చేయటం అనేటువంటి చాలా దురదృష్టకరం అనేటువంటి చర్చ జరుగుతుంది.